త్వం యజ్ఞో భువనస్యాస్య త్వం యజ్ఞో భువనస్యాస్య త్వం గతిస్త్వం పరాయణం త్వం గతిస్త్వం పరాయణం త్వం భవస్త్వం మఖాదేవక త్వం భవస్త్వం మఖాదేవక త్వం ధామ పరమం పదం త్వం ధామ పరమం పదం త్వయా సర్వమిదం వ్యాప్తం త్వయా సర్వమిదం వ్యాప్తం జగస్తావర జంగమం జగస్తావర జంగమం. ఓ మహాదేవ, నువ్వు యజ్ఞస్వరూపుడవు, ఈ ప్రపంచానికి గతివి, నువ్వే దిక్కువు, నువ్వే భవుడవు, నువ్వే మహాదేవుడవు, నువ్వే పరమధామం, నువ్వే పరమపదం, నువ్వే ఈ చరాచరమైన జగత్తంతా వ్యాపించి ఉన్నావు. త్రిలోకాధీశ, నీ కోపం వల్ల బాధపడుతున్న ఇంద్రుడి మీద దయ చూపించు అని ప్రార్థించాడు. శివుడు బ్రహ్మదేవుడి స్తుతికి సంతోషించాడు. ఆ మహేశ్వరుడు పెద్దగా అట్టహాసం చేశాడు. అలా ఆ పార్వతీ పరమేశ్వరును దేవతలు ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడు స్తంభించిపోయినటువంటి ఇంద్రుడి చెయ్యి యథాస్థితికి వచ్చింది. శివుడు దేవతలలో శ్రేష్ఠుడు. దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. వృషభధ్వజుడు ఆయన పార్వతీదేవితో కలిసి అనుగ్రహించాడు. బాల శివుడుగా మారాడనుకున్నాం కదా, ఎంత లీల అయింది. అంత రుద్రావతారంగా చూపించి ఆ త్రిపురాలు చేరినటువంటి త్రిపురాసుడిని సంహారం చేసినప్పుడు ఆ రుద్రరూపం ఎట్లా ఉందో సౌమ్య రూపాన్ని కూడా తీసుకొచ్చాడు. బాలరూపం అంటే అన్నీ ఆయనే మొత్తానికి. సవై రుద్రక సచ శివక సవై రుద్రక సచ శివక సోగ్ని సర్వస్య సర్వవిత్ సోగ్ని సర్వచ్చ సర్వవిత్ సచేంద్రశైవ వాయుశ్చ సోస్వినౌ చ సవిద్యుతక సోస్వినౌ చ సవిద్యుతక. ఆయనే రుద్రుడు, ఆయనే శివుడు, అగ్ని సర్వజ్ఞుడు, ఇంద్రుడు, వాయువు, అశ్వినీ దేవతలు, మెరుపులు సమస్తము ఆ పరమేశ్వరుడై ఉన్నాడు. సభవక సచపర్జన్యక సభవక సచపర్జన్యక మఖాదేవక సనాతనక మఖాదేవక సనాతనక సచంద్రమాక సచేశానక సచంద్రమాక సచేశానక ససూర్యో వరుణశ్చ సఖ ససూర్యో వరుణశ్చ సఖ. ఆయనే భవుడు, ఆయనే మేఘుడు, సనాతనుడైన మహాదేవుడు ఆయనే. ఆయనే చంద్రుడు, ఈశానుడు, సూర్యుడు, వరుణుడు. సకాలః సోంతకో మృత్యుః సకాలః సోంతకో మృత్యుః సయో రాత్ర్యాఘానితు సయో రాత్ర్యఘానితు మాసార్తమాస ఋతవః మాసార్తమాస ఋతవః సంధ్యే సంవత్సరశ్చ సఖ. ఆయనే కాలం, ఆయనే అంతం చేసే మృత్యువు, ఆయనే యముడు, రేయింబవళ్ళు ఆయనే. మాసాలు, పక్షాలు, ఋతువులు, సంవత్సరము ఆయనే అయి ఉన్నాడు. దాతాచ సవిధాతాచ దాతాచ సవిధాతాచ విశ్వాత్మా విశ్వకర్మకృత్ విశ్వాత్మా విశ్వకర్మకృత్ సర్వాసాం దేవతానాంచ సర్వాసాం దేవతానాంచ ధారయత్య వపుర్వపుః ధారయత్య వపుర్వపుః ధారయత్య వపుర్వపుః. ఆయనే దాత, విధాత, విశ్వరూపుడు, ప్రపంచం అనే పని చేసేవాడు. స్వయంగా శరీరహీనుడైన ఆయనే
చూసారా, శరీరం కూడా లేదు ఆయనకి, శరీరం ఉంది. శరీరహీనుడైన ఆయనే సర్వదేవతల రూపాలు ధరిస్తూ ఉంటారు. అందుకే లింగరూపమైపోయాడు. సర్వదేవైః స్తుతో దేవక, సర్వదేవైః స్తుతో దేవక, సైకదా బహుధా చ సః, సైకదా బహుధా చ సః, శతదా సహస్రధా చైవ, శతదా సహస్రధా చైవ, భూయః శతసహస్రధా. ఆయనను సర్వదేవతలు స్తుతిస్తూ ఉంటారు. ఒక విధంగాను, అనేక విధాలుగాను, 100 రకాలుగాను, 1000 విధాలుగాను రూపం ధరిస్తాడు. ఇంకా 1,00,000 రకాల రూపాలు, లక్ష రూపాలు కూడా ధరిస్తాడు. అక్షర లక్షల రూపాలు. ఆ పరమేశ్వరుడికి ఘోర, శివ 2 రకాల శరీరాలు ఉన్నాయి. ఘోర, శివ. ఆ శరీరాలే ఇంకా అనేక రీతులుగా ఉంటాయని వేదవేత్తలైన విప్రులకు బాగా తెలుసు. శివుడి ఘోర శరీరంలో అగ్ని, విష్ణువు, సూర్యుడై ఉన్నాడు. సౌమ్య శరీరంతో నీరు, తేజస్సు, చంద్రుడై ఉన్నాడు. అంగాలు ఉపనిషత్తులతో కూడిన వేదాలు, పురాణాలు, ఆధ్యాత్మిక శాస్త్ర సిద్ధాంతాలు, వాటిలో ఉండే పరమరహస్యాలు అన్నీ శివుడే అయి ఉన్నాడు. శివుడు జన్మ మొదలైనవి లేని ఇంతటి వాడు. ఓ పాండునందన, 1000 సంవత్సరాలు నిరంతరంగా అవిరామంగా చెప్పిన ఆయన గుణాలను అన్నిటినీ నేను చెప్పలేను. సర్వైర్గ్రహైర్గృహీతాన్ వై సర్వపాప సమన్వితాన్ సమోచయతి సుప్రీతక శరణ్యక శరణాగతాన్. శరణాగత వత్సలుడు ఆయన మహాదేవుడు గ్రహపీడితులైన వారిని, సర్వపాపాలతో కూడిన వారిని ఆయన విముక్తులను చేస్తాడు. ఆయురారోగ్యమైశ్వర్యం, ఆయురారోగ్యమైశ్వర్యం, విత్తం కామాశ్చ పుష్కలాన్, విత్తం కామాంశ్చ పుష్కలాన్. సదదాతి మనుష్యేభ్యః, సదదాతి మనుష్యేభ్యః, సచైవాక్షిపతే పునః, సచైవాక్షిపతే పునః, సచైవాక్షిపతే పునః. సంతోషించిన ఆయన ఆయస్సును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అన్ని కోరికలను పుష్కలంగా ఇస్తాడు. కోపిస్తే అన్నిటినీ ఆయన ఉపసంహరిస్తాడు. ఇంద్రుడు మొదలైన సకల దేవతల యందు ఆయన ఐశ్వర్యం ఉన్నది అని చెబుతారు. లోకంలో మనుష్యులు శుభాశుభ కర్మల ఫలితాలను ఆయనే ఇస్తాడు. సకల కోరికలకు ఈశ్వరుడు కావటం వల్ల ఆయనను ఈశ్వరుడు అంటారు. ఆయన ఈ సమస్త జగత్తును అనేక రూపాలతో అనేక విధాలుగా వ్యాపించి ఉన్నాడు. ఈ మహాదేవుడి ముఖమే సముద్రంలో బడబా ముఖంతో ప్రఖ్యాతమై ఉంది. ఆ బడబ జలరూపమైన హవిస్సును సేవిస్తూ ఉంటుంది. ఈ దేవుడే శ్మశానాలలో నిత్యము ఉంటాడు. అక్కడ జనులు ఆయనను వీరస్థానేశ్వరుడు అనేటువంటి పేరుతో పూజిస్తూ ఉంటారు. ఆయనకు దీప్తిమంతాలు, ఘోరాలు అయిన అనేక రూపాలు ఆయనది ఉన్నాయి. లోకంలో మానవులు వీటిని గురించి చెబుతారు, పూజిస్తారు. లోకంలో శివుడికి అర్థవంతమైన అనేక నామాలు ఉన్నాయి. అవి ఆయన మహత్తును, సర్వవ్యాపకత్వాన్ని, ఆయన చేసిన కర్మలను చెబుతాయి. యజుర్వేదం ఈ పరమేశ్వరుని గురించి ఉత్తమమైన శతరుద్రీయాన్ని చెప్పింది. ఋషులు అనంతరుద్రనామాలతో ఈ మహాత్ముడి స్థానాన్ని తెలిపారు. దేవతలకు, మానవులకు సంబంధించిన ఆ దేవుడే విభుడై ఉన్నాడు. సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయనను ప్రభువు అన్నారు. విప్రులు, మునులు శివుడిని జ్యేష్ఠుడు అని చెబుతారు.
ప్రథమోహ్యేష దేవానాం ముఖాదస్య నలో భవత్. దేవతల్లో శివుడే మొదటివాడు. శివుడి ముఖం నుంచి అగ్ని ఆవిర్భవించాడు. ఆయన పశువులను ప్రాణులను అన్ని రకాలుగాను పాలిస్తూ ఉంటాడు, వాటితో ఆడుకుంటూ ఉంటాడు. పశువులకు అధిపతి కనుక ఆయనకు పశుపతి అంటారు. ఆయన లోకాలను మహిమాన్వితాలను చేస్తాడు కాబట్టి ఆయనను మాహేశ్వరుడు అంటారు. ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు ఊర్ధ్వలోక స్థితమైన శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. శివలింగ పూజ వల్ల మాహేశ్వరుడు సంతోషిస్తాడు. అందువల్ల సుఖాన్ని పొందుతాడు, ప్రీతిని పొందుతాడు, సంతోషాన్ని పొంది శంకరుడవుతాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో శివుడికి స్థిరంగా ఉండేవి జంగమాలు అయినవి అనేక రూపాలు ఉన్నాయి. అందువల్ల శివుణ్ణి బహురూపుడు అన్నారు. శివుడికి అన్ని వైపులా నేత్రాలు ఉన్నాయి. విలక్షణమైన అగ్నిమయమైన నేత్రం మాత్రం ఒకటి ఉంది. అది ఎల్లప్పుడూ క్రోధంతో ప్రజ్వలిస్తూ ఉంటుంది. సకల లోకాలను ఆవేశించి ఉండటం వల్ల ఆయనకు సర్వక అనే పేరు ఉంది. ఆ పరమేశ్వరుడి రూపం నలుపు ఎరుపు కలిగి ఉండటం వలన ఆయనను దూర్జటి అని పిలుస్తారు. విశ్వేదేవులు ఆయనలో ఉండటం వల్ల ఆయన విశ్వరూపుడు అని స్తుతించబడుతూ ఉంటాడు. సర్వలోకేశ్వరుడు అయిన ఈ శివుడు ద్యులోకం, జలం, భూమి అనే ముగ్గురు దేవుళ్లను సొంతం చేసుకుంటాడు, రక్షిస్తాడు. అందువల్ల ఆయనను త్ర్యంబకుడు అని స్తుతిస్తూ ఉంటారు. సమేధయతి యన్నిత్యం సర్వార్థాన్ సర్వకర్మసు శివమిచ్చన్ మనుష్యాణం తస్మాదేశ శివః స్మృతః ఆయన మానవుల క్షేమం కోరి అన్ని పనుల్లో అన్ని పదార్థాలను వృద్ధి చేస్తూ ఉంటాడు. అందువల్ల ఈయనను శివుడు అంటారు. ఈ పరమేశ్వరుడికి 1000 కన్నులో 10,000 కన్నులు ఉన్నాయి, లేక శరీరమంతాను ఉన్నాయని చెప్పవచ్చు. శివుడు మహత్తరమైన విశ్వాన్ని రక్షిస్తున్నాడు. అందువల్ల ఆయనను మహాదేవుడు అంటారు. పూర్వకాలంలో మహారూపంలో ఉండటం వల్ల ప్రాణుల ఉత్పత్తి స్థితులకు కారణం కావడం వల్ల ఆయనకు లింగమయ రూపం ఎల్లప్పుడూ ఉండటం వల్ల ఆయనను స్థాణువు అన్నారు. సూర్యచంద్రుల లోకంలో ప్రకాశించే వెలుగులు కేశనామం కలిగి ఉండటం వల్ల వ్యోమకేశుడు అన్నారు. భూతం భవ్యం భవిష్యంచ సర్వం జగదశేషతగ భవయేవ తతో యస్మాద్ భూత భవ్య భవోద్భవః భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ సమస్త జగత్తు అంతా పరమేశ్వరుడే అయి ఉన్నాడు. అందువల్ల శివుణ్ణి భూతభవ్య-భవోద్భవుడు అన్నారు. కపి శబ్దం శ్రేష్టవాచకం. ధర్మాన్ని వృషం అంటారు. అందువల్ల దేవదేవుడైన ఆ భగవంతుణ్ణి వృషాకపి అని పిలుస్తారు. బ్రహ్మదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, కుబేరుణ్ణి, యముడిని అణచి వారి ఐశ్వర్యాన్ని శివుడు హరిస్తాడు. అందువల్ల ఆయనకు హరుడు అనే పేరు వచ్చింది. దేవదేవుడైన మహేశ్వరుడు
మూసిన కన్నుల నుండి బలవంతంగా నుదట నేత్రాన్ని సృష్టించాడు. అందువల్ల ఆయనను త్రక్షుడు అన్నారు. విషమస్థితిలో ఉండే సమస్త శరీరధారుల్లో ఆయన ప్రాణవాయువు, అపానవాయువుగా ఉంటాడు. ఆ మహాదేవుడి విగ్రహాన్ని, శివలింగాన్ని పూజించే వారిలో శివారాధకుడు గొప్ప సంపదను పొందుతాడు. శివుడి శరీరంలో 2 ఊర్వులకు క్రింది భాగం అగ్ని స్వరూపము, పై భాగం శివస్వరూపము. కొంతమంది ఆయన శరీరం మొత్తంలో సగభాగం అగ్ని రూపమని, తక్కిన సగం సోమరూపమని చెబుతారు. తేజోవంతం, మహత్తరం, ప్రకాశవంతమైన శివుడి సోమరూపం దేవతలకు సంబంధించినది. ప్రకాశించే ఘోర శరీరము మానవులలో అగ్ని అని చెబుతూ ఉంటారు. ఆయన శివరూపం జగత్తును రక్షించటం కోసం బ్రహ్మచర్యాన్ని అవలంబించుంటుంది. ఘోరతరమైన రూపంతో శివుడు సకల జగత్తును సంహరిస్తాడు. ప్రతాపవంతుడైన ఆ శివుడు ప్రళయకాలంలో మిక్కిలి తీక్షణంగా ఉంటాడు. ఉగ్రరూపాన్ని ధరించి సమస్తాన్ని దహిస్తాడు. ప్రాణుల రక్తాన్ని, మజ్జను ఆహారంగా చేసుకుంటాడు. ఆ రౌద్రభావం వల్ల ఆయనను రుద్రుడు అంటారు. ఓ అర్జున, యుద్ధరంగంలో నీ శత్రువులను ఆ శివుడే పినాకధారి అయి సంహరించాడు. నీకు దర్శనమిచ్చిన ఆ దేవుడే పరమేశ్వరుడు. పూర్వం నువ్వు సైంధవుణ్ణి వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశావు. నీకు కలలో పర్వతం శిఖరం మీద ఈ శివుడినే శ్రీకృష్ణుడు దర్శింపజేశాడు. పూర్వం ఆయనే పాశుపతాశ్రమం మొదలైన అస్త్రాలను నీకు ఇచ్చాడు. వాటితోనే నువ్వు కాలకేయుల మొదలైన దానవులను కూడా సంహరించావు. ఇప్పుడు యుద్ధరంగంలో నీకు ముందుగా శివుడే నడుస్తున్నాడు. ఓ అర్జున, దేవదేవుడైన పరమేశ్వరుడి శతరుద్రియాన్ని నీకు వ్యాఖ్యానం చేశాను. ధన్యం యశస్య మాయుష్యం, ధన్యం యశస్య మాయుష్యం, పుణ్యం వేదైశ్చ సంమితం, పుణ్యం వేదైశ్చ సంమితం, దేవదేవస్య తే పార్థ, దేవదేవస్య తే పార్థ, వ్యాఖ్యాతం శతరుద్రియం, వ్యాఖ్యాతం శతరుద్రియం. ఓ పార్థ, దేవదేవుడైన పరమేశ్వరుడి శతరుద్రియాన్ని నీకు చెప్పాను. ఇది వేదంతో సమానమైనది, పవిత్రమైనది, కీర్తిని సంపాదించి పెడుతుంది, ఆయస్సును వృద్ధి చేస్తుంది. సర్వార్థ సాధనం పుణ్యం, సర్వార్థ సాధనం పుణ్యం, సర్వకిల్బిషనాశనం, సర్వకిల్బిషనాశనం, సర్వపాప ప్రశమనం, సర్వపాప ప్రశమనం, సర్వదుఃఖ భయాపహం, సర్వదుఃఖ భయాపహం, సర్వదుఃఖ భయాపహం. ఇది సర్వకార్య సాధకం, పుణ్యప్రదం, సమస్త పాపాలను నాశనం చేస్తుంది, సకల దుఃఖాలను పోగొడుతుంది, సకల భయాలను తొలగిస్తుంది. చతుర్విధమిదం స్తోత్రం యశృణోతి నరః సదా, యశృణోతి నరః సదా, విజిత్య శత్రూన్ సర్వాన్ సహ రుద్రలోకే మహీయతే, రుద్రలోకే మహీయతే. శంకరుడి బ్రహ్మ, విష్ణు, మాహేశ్వరుడు, నిర్గుణ నిరాకారుడు అనే 4 రకాల రూపాన్ని గురించి చెప్పే ఈ స్తోత్రాన్ని ఎల్లప్పుడూ వినేవాడు సకల శత్రువులను జయిస్తాడు, రుద్రలోకంలో నివసించే భాగ్యాన్ని పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.